హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 65వ భాగం. అది కాదురా, నేను చెప్పేది విను ఒకసారి. నీకెందుకంత శ్రమ చెప్పు అంటున్న విక్రమ్ మాటలకి, సార్ అలా కాదు, మరోలా అనుకోకండి. నన్ను కన్నతల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అయినా అది జన్మలో తీరేది కాదు కూడా. నన్ను పెంచి పోషించి నా సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కుని నన్ను ప్రయోజకురాన్ని చేసిన అమ్మకు నేను చేయగలిగేది నన్ను చేయనివ్వండి సార్. మీరు ఇక ఈ విషయం గురించి ఆలోచించకండి అని విక్రమ్ ఏమాత్రం నొచ్చుకోకుండా ఒప్పిస్తుంది ప్రణయ. ప్రతాప్ కాల్ చేయడంతో పక్కకి వెళ్ళిన సుగుణ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంటుంది. నేను చెప్పడానికి ఏం లేదు మేడం, మీరు చెప్తే నేను వినాలి అంతే అని నవ్వుతూ మాట్లాడుతున్న ప్రతాప్కి ఎప్పుడు గలగలా మాట్లాడే సుగుణ ఇప్పుడు సైలెంట్గా ఉండడం అర్థమవుతుంది. ఏమైంది అలా ఉన్నావు అని అనుమానంగా అడుగుతాడు ప్రతాప్ సుగుణని. అయినా సుగుణ సైలెంట్గా ఉండడంతో ఎక్కడున్నావు అని అడిగిన ప్రతాప్కి సమాధానంగా హాస్పిటల్ అని చెప్తుంది సుగుణ. ప్రతాప్ కంగారుగా ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతాడు టెన్షన్గా. నాకేం, నేను బాగానే ఉన్నానని సుగుణ చెప్పగానే, హో ఇంట్లో వాళ్ళకి బాగాలేదా, ప్రాబ్లం ఏంటి ఎవరికి అని అడుగుతాడు ప్రతాప్. మీరు అనుకున్నట్టు ఇంట్లో వాళ్ళకి కూడా కాదు అని చెప్పిన సుగుణ మాటలు అర్థం కాకపోవడంతో, ఓయ్ చెప్పేదేదో సరిగా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అని గోముగా అడుగుతాడు స్వీట్ వాయిస్తో ప్రతాప్. ప్రతాప్ మాటలకి నవ్వుకుంటూ, నాకు ఇంట్లో వాళ్ళకి కాదు ప్రాబ్లం, సుధా ఆంటీకి ప్రాబ్లం. సుధా ఆంటీనా, ఈవిడ ఎవరు సుగుణ అన్న ప్రతాప్కి ప్రణయ్ వాళ్ళ మదర్ అని సుగుణ చెప్పగానే షాక్ అవుతాడు ప్రతాప్. అవునా, ఇప్పుడు ఎలా ఉంది, ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు ఆందోళన నిండిన స్వరంతో. సుగుణ తనకి తెలిసిందంతా ప్రతాప్తో చెప్పడంతో అతను విచారిస్తూ, ఇదంతా ఎప్పుడు జరిగింది, కనీసం విక్రమ్ నాతో మాట వరుసకి కూడా అనలేదు అని ఫీల్ అవుతాడు. ప్రతాప్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న సుగుణ, మీరు అలా అనుకోకండి సార్, అన్నయ్య నిన్నటి నుండి చాలా టెన్షన్తో ఉన్నారు. ప్రణయ్ని కంట్రోల్ చేయడానికే సరిపోయి ఉంటుంది. ఇక ఫోన్ చేసి చెప్పే తీరిక ఎక్కడుంటుంది చెప్పండి. ఇవాళ కూడా అన్నయ్యనే పిలిపించి చెప్పారు నాకు కాలేజీలో. వెంటనే ఇద్దరం బయలుదేరి హాస్పిటల్కి వచ్చాము. నన్నే తీసుకోండి, విషయం తెలిసిన నాకే మీకు ఫోన్ చేసి చెప్పాలి అనే ఆలోచన అవకాశం రెండూ రాలేదు. వాళ్ళిద్దరూ చాలా టెన్షన్లో ఉన్నారు. అటువంటిది ఎలా చెప్తారు, మీరే ఒకసారి ఆలోచించండి. మీకు కుదిరితే ఒకసారి రావడానికి ట్రై చేయండి హాస్పిటల్కి అని సుగుణ ప్రణయ్ని విక్రమ్ని వెనకేసుకురావడంతో, అలాగే మేడం, మీరు ఇంతగా చెప్పాక కూడా నా చెల్లిని నా బావగాడిని తప్పు పడతానా? ఇవాళ రావడానికి కుదిరేలా లేదు నాకు, రేపు ఖచ్చితంగా వస్తాను. ఏది ఒకసారి నా చెల్లికి ఫోన్ ఇవ్వు అనగానే, ఒక నిమిషం నేను పక్కకి వచ్చాను అని వెళ్ళి ఇస్తాను మీ చెల్లికని నవ్వుతుంది సుగుణ. విక్రమ్ ప్రణయ మాట్లాడుకుంటుండగా వెళ్ళి ప్రణయ ముందు ఫోన్ ఉంచుతుంది సుగుణ. కళ్ళెత్తి చూసిన ప్రణయ్కి మీ అన్నయ్య అని చెప్పగానే, అన్నయ్య ఎవరు అనుకుంటూనే ఫోన్ తీసుకుని హలో అంటుంది ప్రణయ. ప్రణయ్ గొంతు విన్న ప్రతాప్, ప్రణయ ఎలా ఉన్నావురా, అమ్మకి అలా జరిగినందుకు చాలా బాధగా ఉందిమా, కానీ నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను నీకు, ఏదైనా నేను చూసుకుంటాను అని మాటలతోనే భరోసా ఇస్తాడు ప్రతాప్. ప్రతాప్ మాటలకు సంతోషిస్తూ, అలాగే అన్నయ్య, మీరంతా ఉండగా అమ్మకి ఏమవుతుంది చెప్పండి, నాకు నమ్మకం ఉంది అమ్మ త్వరలోనే కోరుకుంటారు అని. ఈ విషయం మీకు చెప్పనందుకు క్షమించండి అని చిన్నబుచ్చుకుంటుంది ప్రణయ. ప్రణయ్ మాటలకి, అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా, ఇంకా నువ్వే నన్ను క్షమించాలి, విషయం ఇప్పుడు తెలిసినా నేను రాలేకపోతున్నందుకు అని దిగులుగా చెప్తాడు ప్రతాప్. అయ్యో అన్నయ్య, మీరు అలా అస్సలు అనుకోకండి, మీ ప్రొఫెషన్ అలాంటిది, ఇప్పుడు ఏమైంది అని. అమ్మకి బాగానే ఉంది, 2 రోజుల్లో సర్జరీ చేస్తామన్నారు డాక్టర్స్. చేశాక ఇంకొక 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉండమనేలా ఉన్నారు. ఈలోపు కుదిరితే రండి, లేదా ఇంటికైనా రండి, మా వదిన తీసుకొస్తుందిలేండి మిమ్మల్ని అని నవ్వుతూ మాట్లాడుతుంది ప్రణయ. అలా కాసేపు తనతో మాట్లాడి, మా వాడు ఉన్నాడా అక్కడే అని అడుగుతాడు ప్రతాప్. మొదట అర్థం కాకపోయినా తర్వాత అర్థమయ్యేసరికి, ఉన్నారు అన్నయ్య, ఇమ్మంటారా ఫోన్ అని ప్రణయ్ అనగానే, నోనో అయ్యగారు బాగా బిజీ, తీరిక దొరికాక ఆయనే చేస్తారు, అంతవరకు డిస్టర్బ్ చేయకూడదు మనం అని మాట్లాడతాడు ప్రతాప్. ప్రతాప్ మాటలను వింటూ విక్రమ్ని చూస్తుంది ప్రణయ. ప్రణయ చూపులకి ఏంటి అన్నట్టు చూస్తాడు విక్రమ్. ప్రణయ నవ్వుకుంటూ ఏం లేదు అని చెప్తున్నట్టు తనని అడ్డంగా తిప్పుతుంది.
సరే అన్నయ్య, వచ్చే ముందు ఇన్ఫామ్ చేయండి అనేసి సుగుణకి ఇస్తుంది ఫోన్ ప్రణయ. సుగుణ 2 మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికే ఈవినింగ్ కావస్తుండడంతో సుగుణ ఇక ఇంటికి వెళ్ళడానికి అన్నట్టు లేస్తుంది. ప్రణయ్కి చెప్పిపోదామనుకుంటూ ప్రణయ్ని చూడగా నిస్సత్తువగా ఏదో కోల్పోయిన దానిలా కనిపిస్తుంది ప్రణయ. ప్రణయ్ చేతిని పట్టుకొని, ఒకసారి ఇంటికి వెళ్ళిరా ప్రణయ, నిన్ననగా వచ్చావు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయితే నీ డల్నెస్ తగ్గుతుంది కొంచెం, అలాగే ఆంటీకి కావాల్సిన బట్టలు కూడా తీసుకురా, సర్జరీలోపు మార్చుతారేమో అని సలహా ఇస్తుంది. సుగుణ చెప్పిన దానికి ప్రణయ ఒప్పుకోకపోవడంతో, ప్లీజ్ రా, చూడు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు ఒక్కరోజుకే, హా, నా మాట విని ఇంటికి వెళ్ళేసిరా, కావాలి అంటే నువ్వు వచ్చే వరకు ఆంటీ దగ్గర నేను ఉంటాను, సరేనా, నా బంగారం కదూ అని చిన్నపిల్లని బుజ్జగిచ్చినట్టు బుజ్జగిస్తుంది సుగుణ ప్రణయ్ని. అయినా ప్రణయ ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో ఇక ఏం చెప్పలేక, సరే మరి నేను ఇక బయలుదేరుతానని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది సుగుణ. వెనుకగా విక్రమ్ వస్తుండడం చూసి, అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను, ఇక్కడ మీ అవసరం ఉంది అని ప్రణయ జాగ్రత్త అని తను మార్నింగ్ వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది సుగుణ హాస్పిటల్ నుండి. సుగుణ ప్రణయ్ల డిస్కషన్ పూర్తిగా విన్న విక్రమ్ బాగా ఆలోచించి ప్రణయ్ దగ్గరకు వచ్చి 1 అవర్లో వచ్చేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు కాస్త ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవడంతో ప్రణయ మనసుకి దిగుల మేఘం కమ్ముకుంటుంది. ఒక్కసారిగా విక్రమ్ కారు ఒక మాల్ ముందు ఆగుతుంది. విక్రమ్ నేరుగా లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళి సేల్స్ గర్ల్తో మాట్లాడి కొన్ని డ్రెస్సులు, లేడీస్ థింగ్స్ అవి ప్యాక్ చేయించుకొని బిల్ పే చేసి పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్లో పార్సల్ ప్యాక్ చేయించుకొని అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు. ఇంట్లో హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఊపుకుంటూ స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంది కావ్య. అటెండర్తో మాట్లాడాక కొంచెం రిలీఫ్గా ఉంది తనకి. విక్రమ్కి తన మీద అనుమానం లేదని నిర్ధారణకు వస్తూ విక్రమ్ కోసం ఎదురు చూస్తుంది. విక్రమ్ని తన వైపుకి ఎలా తిప్పుకోవాలో తెగ ఆలోచిస్తూ, అది జరగని పని అని తెలియదు అనుకుంటా పాపకి. విక్రమ్ ఇంటికి వచ్చే టైం కావడంతో నీట్గా ఫ్రెష్ అయ్యి మందంగా మేకప్ వేసుకొని మొక్కలు అదిరేలా స్ప్రే చేసుకొని కూర్చుంది. కావ్య వాళ్ళకం చూసిన శ్యామల గారు, ఏంటి ఇది, నువ్వేనా అసలు అని ఆశ్చర్యపోతూ అడుగుతారు. ఏమత్తా, బాలేనా నేను అని తను కింద నుండి పై వరకు చూసుకుంటూ అడుగుతుంది కావ్య. నీకేం బంగారం, చాలా బాగున్నావు కానీ అంటుంది శ్యామల. కానీ ఏంటత్తా, బాగున్నాను అన్నావుగా, మరింకేంటి? అది కాదే, ఇవాళ ఏ పండగ లేదు, స్పెషల్ ఫంక్షన్ అంతకన్నా లేదు, కానీ నువ్వెందుకు ఇలా ముస్తాబాయి కూర్చున్నావో అర్థం కావట్లేదు, అందుకే అలా అన్నానని వివరణ ఇస్తారు ఆవిడ. ఏమత్తా, నువ్వు చెప్పినవన్నీ ఉన్నప్పుడే రెడీ అవ్వాలా, అలా అని రూల్ ఏమైనా ఉందా, నార్మల్ డే రెడీ అవ్వకూడదని కూడా ఉందా అంటూ ఫోన్ కెమెరాలో తన మేకప్ చూసుకుంటూ అడుగుతుంది కావ్య. లేదు తల్లి, ఎక్కడా లేదు, ఒంట్లో ఓపిక, ఇంట్లో మేకప్ కిట్ ఉంటే చాలు, ఎప్పుడైనా రెడీ అవ్వచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆవిడ. నైట్ డిన్నర్ టైం అవుతున్నా ఇంకా ఇంటికి రాని విక్రమ్ కోసం చూస్తుంది కావ్య. ఇదేంటి బావ ఇంకా రాలేదు, కాలేజ్ టైం ఎప్పుడూ అయిపోయింది, ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నట్టు అని ఆలోచిస్తుంది. ఇంతలో భోజనాలకి కూర్చున్న విజయ్ గారితో విక్రమ్ ఇంకా రాలేదన్న ప్రస్తావన తెస్తుంది కావ్య. వస్తాడులేవే, నీకు అన్నిటికీ తొందరే, నువ్వు కూడా రా, భోజనం చేద్దువు, విక్రమ్ వచ్చాక నేను పెడతా తనకి అని పిలుస్తారు ఆవిడ కావ్యని. కావ్య కూడా ఎక్కువ ఆలోచించకుండా తినేసి సోఫాలో కూర్చుంటుంది. తనకి నిద్ర ముంచుకొస్తున్న విక్రమ్ వస్తే తన గెటప్ చూపించాలని. సోఫాలో కూర్చుని కునుకుపాట్లు తీస్తున్న కావ్య దగ్గరికి వచ్చి చిన్నగా తడతారు లెమ్మన్నట్టు. మెల్లిగా కన్నులు తెరిచిన కావ్యతో, వెళ్ళి పడుకోరా, ఇంకా ఎంతసేపు ఇలా మేలుకుంటావు చెప్పు, వచ్చే నిద్రని ఆపుకుంటూ, వెళ్ళి హ్యాపీగా నిద్రపోని చెప్తారు శ్యామల. నిద్ర మత్తులో ఉన్న కావ్య విక్రమ్ వచ్చాడేమో అనుకుని, అత్తా, బావ వచ్చాడా మరి అని హాల్ మొత్తం చూపులతోనే వెతుకుతుంది. లేదురా, ఇంకా రాలేదు అని ఆవిడ చెప్పగానే, అత్తా, బావకి ఫోన్ చేయి, ఎక్కడున్నాడో అని చెప్పగానే తన మాట కాదనలేక ఫోన్ చేస్తారు ఆవిడ. విక్రమ్ హాస్పిటల్లో ప్రణయ్తో ఉన్నట్టు తెలిసిపోతుందా ఇంట్లో? ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ బోడీస్. ప్రణయ్ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి.
అలాగే మన పదాల పొదరిల్లు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.